జయ గురు రామానంద మహారాజ్. గణేష్ పురి నిత్యానంద స్వామి వారి యొక్క ప్రముఖ శిష్యులు ముక్తానంద వారు ఒక గ్రంథాన్ని రచించారు. చిత్ శక్తి విలాసము అనేటటువంటి గ్రంథము అత్యద్భుతమైనటువంటి గ్రంథము. శక్తిపాత రహస్యాన్ని అత్యంత విపులంగా వివరణాత్మకంగా చెప్పినటువంటి గ్రంథం శక్తిపాత గ్రంథం. దాంట్లో ఎన్నో విషయాల్లో నిత్యానంద స్వామి వారు ముక్తానంద వారికి శక్తిపాతం చేసినప్పుడు వారు యాస్ట్రల్ ట్రావెల్ చేస్తారు. ఒక నక్షత్రం వచ్చి వారిని తీసుకెళ్తుంది. వారు అనేక లోకాలకు వెళ్తారు. అందులో సిద్ధలోకం కూడా ఒకటి, తపోలోకం అంటారు. ఇది శాస్త్రాల్లో కూడా ఉంది. జనోలోక, మహాలోక, తపోలోక అనేటటువంటి శ్లోకంలో ఉంటుంది ఈ లోకం. ఈ తపోలోకములో వారు ప్రవేశిస్తారు యాస్ట్రల్గా. ఒక నక్షత్రం తీసుకెళ్తుంది శక్తిపాతానంతరం వారిని. వారు అక్కడ షిరిడి సాయినాథుల వారిని, ఇంకా అనేకమైనటువంటి జటలు పెంచుకొని ముండనం చేసుకొని రకరకాలుగా ధ్యాన పద్ధతుల్లో కూర్చున్నటువంటి సిద్ధయోగీశ్వరులను, మహాత్ములను ఎంతోమందిని నేను దర్శించాను అని వారు చిత్ శక్తి విలాసం అనే గ్రంథంలో లోకానికి తెలియజేయడం జరిగింది. అదే శక్తిపాత భాగ్యాన్ని 1,50,000 మందికి జగద్గురు శ్రీ రమణానంద మహారాజు వారు ప్రసాదించినప్పుడు ఎంతోమంది భక్తులు కైలాసానికి, రకరకాల లోకాలకు, సిద్ధలోకానికి, తపోలోకాలకు, విష్ణులోకాలకు, శంకర మహేశ్వర లోకాలకు వెళ్ళడం జరిగింది. వారి యొక్క అనుభూతులను కూడా చెప్పడం జరిగింది. రమణానంద మహర్షి గారికి నమస్కారాలు. నేను వనస్థలిపురం నుంచి వచ్చాను. నా పేరు డాక్టర్ ప్రభాకర్. రీసెంట్గా నీలోఫర్ హాస్పిటల్ నుంచి ప్రొఫెసర్గా, పీడియాట్రిక్ సర్జరీ ప్రొఫెసర్గా రిటైర్ అయ్యాను. అయితే ఈ మధ్యలో టీవీలలో రమణానంద మహర్షి గారి యొక్క సాయి హారతి చాలా బాగా అనిపిస్తూ ఉండింది. అయితే మధ్య మధ్య ఈ శక్తిపాతం చూస్తూ వచ్చాం. శక్తిపాతం అంటే ఏంటి అనేది ఉత్సాహం కలిగింది. ఎందుకంటే వర్షాపాతం చూస్తాము, శక్తిపాతం ఏంటి అనేది ఒక ఉత్సాహం కలిగింది కనుక్కోవాలని. అద్భుతమైనటువంటి ఓంకారనాదం నేను ఇంతకుముందు ఎక్కడ ఎవరితోనూ వినలేదు. ఆ ఓంకారనాదం అప్పుడు ఈ మనసు యొక్క సడన్గా ఈ కల్లోలమైనటువంటి మనసు ప్రశాంతత సడన్గా వచ్చేసింది. ఆ తర్వాత నెత్తి మీద చేయి పెట్టినప్పుడు దూరంగా ఒక 5 తలల పాము, ఆ పాము నీడలో గణపతి రూపము, కాసేపటికి శివరూపము, ఈ 2 కనిపించాయి. తర్వాత నెత్తి మీద చేశారో ఆ టైంకి ఈ కళ్ళలో వెలుతురు సడన్గా బర్స్ట్ అయినట్టు, ఐ మీన్ టు సే సడన్గా ఎక్కువైనట్టుగా అనిపించింది. అద్భుతం. ఈ అనుభవం చాలా బాగుంది. రమణానంద మహర్షి గారికి నా యొక్క నమస్కారాలు. జై గురు రామానంద మహారాజ్.